ఏం చెప్పాలి? హలో హలో, గుడ్ మార్నింగ్ సాన్వి గారు. గుడ్ మార్నింగ్ గీత. నాగవరం గుడిలో ఉన్న సీక్రెట్ తెలుసుకున్నానని చెప్పారు. మీరు తెలుసుకున్న ఆ ఫార్ములా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాక్సిమం యూజ్ అవుతుంది. అది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉన్నాను. గుడ్. మెడిసిన్ తయారవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? అవగానే నేను మీకు కాల్ చేసి చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ లేదండి, చిన్న ఎక్సైట్మెంట్ అంతే. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. మీకు తర్వాత కాల్ చేస్తాను. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. ఇందాక అమ్మకి ఫోన్ చేస్తే అర్జున్ భైరవిలు ఆ మనీని తీసుకురావడం కోసం వెళ్లారని చెప్పింది. వాళ్ళ మనీని తీసుకొస్తే మళ్ళీ గుళ్ళో పెట్టడానికి ట్రై చేస్తాను. గుళ్ళో పెట్టకముందే వాళ్ల దగ్గరున్న మనీని నేను కొట్టేయగలిగితే ఆ మనీ సాయంతో నేనే గుళ్ళోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలా చేయడమే కరెక్ట్. ఒక్కసారి కళ్ళు తెరువు బావా. బావా బావా లే బావా. బావా కళ్ళు తెరుస్తున్నాడు భైరవి. బావా 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 లే బావా. లే బావా. లే బావా. బావా భైరవి, బావా 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 నన్ను చూడు. హర్షుకి ప్రాణగండం తప్పింది. బ్రతికిపోయాడు. ఇంకొద్దిసేపు నువ్వు కళ్ళు తెరవకపోయి ఉంటే నా గుండె ఆగిపోయి ఉండేది బావా. నేను బ్రతికుండేదాన్నే కాదు. నాకేం కాలేదు భైరవి, నువ్వు కంగారు పడకు. భైరవి నీ మీద దాడి చేసే శత్రువుల్ని మట్టి కరిపించింది, నిన్ను కాపాడింది. నువ్వు నా పక్కనుండగా ఆ కాలయముడు కూడా నన్ను ఏం చేయలేడు భైరవి, చేయలేడు. భైరవి ఏడవకు, ఏడవకు. చూడు నాకేం కాలేదు కదా. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏ ఏడవద్దు, ఇప్పుడేం కాలేదు కదా. ఊరుకో ప్లీజ్ భైరవి. ఏ నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నా కోసం నువ్వు ఏడవద్దు. చూడు బానే ఉన్నాను కదా. ఇప్పుడు నా నుంచి నిన్నెవరు కాపాడతారో నేను చూస్తాను. బావా బావా మనం ఇక్కడికి త్వరగా వెళ్ళాలి. నువ్వు నడవగలవా? పర్లేదు, నడుస్తాను. పద. పదండి వెళ్దాం. ఎవరి చేతుల్లో చావకుండా బ్రతికేవు కాబట్టి ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చస్తావు, చస్తావు.
నడవాలి చిలక. ఏం అప్పుడే అలసిపోయావా? నడవలేవా? అనుకున్న పని పూర్తయ్యేంత వరకు అలసట అనేదే ఉండదు నాకు. వెరీ గుడ్. కాసేపట్లో చేరుకుంటాం. పదండి. చీకటి పడిపోతుంది భైరవి. ఆ మాంత్రికురాలు స్థావరానికి వెళ్ళడానికి రాత్రి సమయమే మంచిది. ఈ రోజే పౌర్ణమి. పౌర్ణమి రోజు ఈ మణికున్న అన్ని శక్తులు వస్తాయి. ఆ తర్వాత ఈ శక్తివంతమైన మణిని తీసుకుని ఆ గుడిలోకి వెళితే నా కల సాకారం అవుతుంది. నేను అనుకున్నది సాధిస్తాను. వెళ్లే ముందు మరింత శక్తిని కూడగట్టుకునేందుకు కపాల భైరవుడికి పూజ చెయ్యాలి. జై కపాల, జై జై కపాల. జై కపాల, జై జై కపాల. మాత, నీ స్థావరానికి ఎవరో రాబోతున్నారు మాత. ఎవరు వాళ్ళు? అదే మాత, నువ్వు ఎవరి దగ్గర నుండైతే ఈ మణిని తీసుకున్నావో వాళ్లే ఇక్కడికి వస్తున్నారు. నా దగ్గరికి ఎవ్వరూ రాలేరు. నా అనుమతి లేకుండా నా స్థావరంలోకి ఎవ్వరూ అడుగు పెట్టలేరు. నువ్వు శక్తిమంతురాలువని తెలిసి కూడా నీ దగ్గరకు రావడానికి సాహసిస్తున్నారంటే వాళ్ళేమైనా శక్తులు కూడగట్టుకుని వస్తుండొచ్చు కదా మాత. ఏయ్! నా శక్తిని ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చూస్తా. ఓం హ్రీం హ్రీం గణఘట జుంచుట జోష్. నరమానవులెవ్వరూ నా అనుమతి లేకుండా ఇప్పుడు లోపలికి అడుగు పెట్టలేరు. జై కపాల, జై జై కపాల, జై కపాల, జై జై కపాల. ఓం క్లీం క్లీం. ఆగండి. అదిగో ఆ కనిపిస్తున్నదే
నువ్వు ఒక నిమిషం ఆగు. ముందు నేను వెళ్ళి చూసొస్తాను, ఓకే? లేదు బావా, నేను కూడా భైరవి, వస్తాను బావా. నేను వెళ్ళొస్తాను. ఇక్కడే ఉండు, సరేనా? చిలుక, భైరవిని జాగ్రత్తగా చూసుకో. బావా, బావా, ఏమైంది బావా? బావా, 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 ఏమైంది బావా? ఏమైంది బావా? ఏమైంది? ఏమైంది బావా? ఏం జరిగింది? ఆ మాంత్రికురాలు చాలా తెలివైంది భైరవి. మనలాంటి వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా ఈ స్థావరం బయట ఏదో శక్తిని ప్రయోగించినట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి బావా? మన లోపలికి వెళ్ళాలి కదా. మీరేం కంగారు పడకండి. ముందు నేను లోపలికి వెళ్ళి ఆ మాంత్రికురాలు స్థావరానికి మీరిద్దరూ సులభంగా వచ్చేటట్టు చేస్తాను. మీరిక్కడే ఉండండి. ఎక్కడున్నావు నాగిని? త్వరగా రా. గురుదేవులు పిలుస్తున్నారేంటి? ఎందుకు పిలుస్తున్నారు? గురుదేవా, నేను ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళానో మీకు తెలుసు కదా. తెలిసి కూడా అకస్మాత్తుగా పిలిచారేంటి? నీ భావని చూడు. బావా, 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 బావ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయేంటి గురుదేవా? అవి నీళ్లు కాదమ్మా, దేహంలో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోందనడానికి నిదర్శనం. నా బావని నేను బ్రతికించుకోవాలి గురుదేవా. బ్రతికించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉందమ్మా. దేహంలో ఉన్న ఆత్మ జీవంతో ఉంది కాబట్టి ఇన్ని రోజులుగా ఆ ఆత్మ నీ బావ ప్రాణాలు పోకుండా కాపాడుతోంది. ఆ ఆత్మ బయటకు వెళ్ళిపోగానే నీ బావ ప్రాణం లేని విగత జీవిగా మారిపోతాడు. నీ బావ నీకు దూరమైపోయే పరిస్థితి మొదలైందని నీకు తెలియడం కోసమే నిన్ను పిలిచాను తల్లి. నా బావ లేకుండా నేను బ్రతకలేను గురుదేవా. నా ప్రాణాలు ఇచ్చైనా నేను నా బావని బ్రతికించుకుంటాను. నువ్వు నీ ప్రాణాలిస్తే నీ బావ బ్రతకడమ్మా. ఆ అర్జున్ ప్రాణాలు తీస్తే బ్రతుకుతాడు. పౌర్ణమి రోజున అర్జున్ ఆ మణిని గుడిలో పెట్టక ముందే నువ్వతన్ని చంపాలి. అంటే ఈ నిమిషం నుండే సరిగ్గా 24 గంటలు గడిచేలోపు నువ్వా పని చేయగలగాలి. లేదంటే ఆ తర్వాత నువ్వతన్ని చంపడం కష్టం. అదే జరిగితే నువ్వు నీ బావని శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. 24 గంటలు గడిచేలోగా అర్జున్ని చంపేస్తాను. జై కపాల! జై జై కపాల!
జై కపాల జై జై కపాల నేననుకున్నదే జరిగింది. నా కలలు నా కలలు నా కలలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. జై కపాల జై జై కపాల. పూజ చేస్తున్న ఈ మాంత్రికురాలని ఏదో ఒక విధంగా దృష్టి మార్చేలా చేయాలి. జై కపాల. అప్పుడు అర్జును భైరవి వచ్చి లోపల ఉన్న మణిని తీసుకెళ్ళటానికి వీలవుతుంది. జై కపాల జై జై కపాల. జై కపాల జై జై కపాల. జై కపాల జై కపాల జై జై కపాల. జై కపాల జై జై కపాల జై కపాల జై జై కపాల జై కపాల. అవాహం అవాహం కరుణా కరుణా. ఏంటి మాట? ఈ అల్పజీవి శ్రద్ధగా చేస్తున్న నా పూజని భంగపరుస్తుంది గరుడా. ఈ పిచ్చి చిలకను చంపేయ్. అలాగే మాట. జై జై కపాల జై కపాల. ఎంత పొగరే నీకు, ఎంత పొగరు. జై కపాల జై జై కపాల. తీసుకో. జై జై కపాల. బావా తీసుకో, బావా తీసుకో. ఇది ఆ మాంత్రికురాలి మంత్రదండం. ఈ మంత్రదండం మీ చేతిలో ఉంటే ఆ మాంత్రికురాల శక్తులేవి మిమ్మల్ని అడ్డుకోలేవు. సునాయాసంగా లోపలికి అడుగు పెట్టవచ్చు. పద బైరే. ఆగండ్రా. అడుగు ముందుకేసారో ప్రాణాలతో ఉండరు. ఆ మంత్రదండం ఇలా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఆ మంత్రదండం ఇవ్వద్దు. దాని శక్తులు మంత్రాలు అన్నీ ఈ మంత్రదండం ఉంటేనే పనిచేస్తాయి. ఓహో, వాళ్ళకి సహాయం చేయడం కోసమే నా పూజని భంగం చేసావన్నమాట. అందుకే నా దృష్టిని మరల్చడానికి ఇంతగా ప్రయత్నం చేసావా? అర్థమైంది. చెప్తాను నీ పని. ఓం క్లీం